హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ కడిగి పెట్టేశానండి. ఇక్కడ ఏంటంటే రైస్ కుక్కర్ పెట్టలేదనమాట. ఇంకా కొంచెమే పోసాననమాట రైస్ వచ్చేసి. ఇంకా విడిగా వచ్చేసి నేను ఇంకా వేడి నీళ్ళు కాసేసాను ఫస్ట్ వచ్చేసి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా కోడిగుడ్లు పెట్టేద్దాంలే. కర్రీ అయితే చేయలేదనమాట. కర్రీ వచ్చేసి ఇంకా నేను నూరిన చట్నీ చేశాననమాట. సొరకాయ చట్నీ కొంచెం ఉందే. ఇంకా అది పెట్టేస్తాను. నిన్న వచ్చేసి ఏంటంటే సొరకాయ చట్నీ చేశాననమాట. ఇంకా అది పెట్టేసి కోడిగుడ్డు పెట్టేస్తాను. నేను ఇంకా బాయిల్ చేసేసి నైట్ వచ్చేసి ఏందంటే కూరగాయలు ఉన్నాయి కానీ ఇంకా నైట్ వచ్చేసి ఏందంటే వంకాయ ఫ్రై చేశాననమాట. ఇంకా అది కొద్దిగా ఉంది. ఇంకా పిల్లలు ఏందంటే ఏది పెట్టినా తింటారండి. ఇంకా ఇలా వచ్చినప్పుడు ఏందంటే పప్పు కానీ లేకపోతే ఇలా చట్నీ కానీ పెట్టినప్పుడు ఏందంటే ఎగ్ బాయిల్ చేసి పెట్టేస్తాను నేనెప్పుడు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా! ఇక్కడ వచ్చేసి నెయ్యి చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. పూసగా వచ్చిందనమాట. చాలా బావుందండి. ఏందంటే కొంచెం నైటే చేసి పెట్టేసుకున్నాననమాట. మజ్జిగ గూడా వచ్చేసి, ఇంకా నైటే కరగబెట్టేసాననమాట నెయ్యి గూడా వచ్చేసి. ఇంకా అదేందంటే తెల్లారికేందంటే కొంచెం చలికి ఎలా పేరుకుపోతుంది గదా! కొంచెం పూసగా చాలా బాగుందండి చూడటానికి. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి. రైస్ కూడా ఉడికిపోతుందండి. చాలా వరకు ఉడికిపోయింది. ఇక్కడ మార్నింగే అసలు కోతులండి. 2 సార్లు వచ్చినాయనమాట. జాంకాయలు పడుతున్నాయి కదా! చెట్టుకొచ్చేసి పిందెలే అసలు చూస్తుంటే పిందెలుగానే ఉన్నాయి. మరి పైన ఎక్కడ కనిపించినాయో తెలీదు. జాంకాయలు 2 సార్లు కోసుకెళ్ళినాయనమాట. ఫస్ట్ ఒకసారి వచ్చేసి కోసుకెళ్ళినాయి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైమ్ మళ్ళీ వచ్చినాయనమాట. అంటే 4, 5 కోతులున్నాయనమాట. ఇంకా మనం గదుముతున్నా అయి పోవండి. అవసరమైతే ఎగబడతాయి గానీ అస్సలు పోవనమాట. ఇంకా కాయలుంటే గనక ఎటునుంచైనా వచ్చేసి దబాలన కోసుకొని వెళ్ళిపోతాయనమాట. కాయలైతే తెగ పాడు చేస్తున్నాయండి అసలు. ఇంకా మేమేం చేస్తామంటే కాయలేమన్నా ఉన్నాయేమోనని చెప్పేసి చూసామనమాట. కాయలు చూస్తే కొన్నున్నాయనమాట. కొంచెం ఇంకా కోసేసాము. అది షార్ట్ వీడియో పెడతానండి. హార్వెస్టింగ్ వీడియో వచ్చేసి. ఇక్కడొచ్చేసి ఏందంటే ఇంకా నేను పాలు కొంచెం ఉన్నాయనమాట. చిన్న గిన్నెలోనే అంతే పెట్టేద్దామనంటే అవి ఎక్కడ పొంగొస్తాయో, చిన్న గిన్నె గదా అని చెప్పేసి సరే ఇంకా టీ గిన్నెలోనే పెట్టేద్దామని. ఇక్కడ చూసారా పొంగొస్తుంది. అదే చిన్న గిన్నె అనుకోండి తొందరగా వస్తాయనమాట. ఇంకా మరగాలి కదండీ కొంతసేపు. ఇది పెద్ద గిన్నె కాబట్టి సరిపోయింది. ఇంకా చిన్న గిన్నె అయితే ఇంకా మొత్తం స్టవ్‌గా అది పొయ్యింది కాక ఏందంటే స్టవ్ అది కడుక్కోవాలి, చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా పెద్ద గిన్నెలోనే పెట్టేసాను. ఇంకా టీ గిన్నెలోనే పెట్టేసాను. ఇంకా ఇక్కడ ఏందంటే ఇంకా యాలుక్కాయ ఒకటి కొట్టేద్దాంలే. ఇంక ఏదో ఒకటి ఏస్తుంటానండి. లేకపోతే కొంచెం టేస్ట్ అనిపించవు. నార్మల్‌గా ఉంటుంటాయి గదా! ఇంకా యాలుక్కాయ, అల్లము లేకపోతే తులసాకులో ఏదో ఒకటి వేస్తుంటాననమాట అందులో వచ్చేసి. ఇంక ఈరోజు ఏందంటే కొంచెం అటు ఇటుగా ఉన్నాయన్నమాట పాలొచ్చేసి. ఇంకా ఒక చుక్క ఎక్కువే ఉన్నాయన్నమాట. ఇంకా సరే ఇంకా అందులోనే పెట్టేద్దామని చెప్పి బానే ఉంటాయి టీ అని చెప్పి పాలెక్కువ పోస్తే బావుంటాయండి. ఏందంటే కొంచెం పాలు డైరెక్ట్ పెట్టేస్తే బానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఏందంటే నేను మరగబెట్టేసి అప్పుడు చివరిలో పాలు పోస్తాననమాట. ఇక్కడొచ్చేసి ఇంక నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. చట్నీ వచ్చేసి బయట పెట్టనండి నేను. ఇంకా తొందరగా పాడైపోతాయి గదా! అందులో ఎండలు గూడా ఎక్కువగా ఉంటున్నాయని. చట్నీ వచ్చేసి నేను లోపల పెట్టేసాను. ఇంకా అది తీస్తున్నాననమాట ఇక్కడొచ్చేసి. ఇదండి వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.